అనేది మీరు మళ్ళీ పునర్జీవం పొందాలంటే యా అసలు లోపం ఏంటో గుర్తించకుండా ఎక్కడెక్కడో కళ్ళ గంతలు కట్టుకుని తడుముకుంటా కూర్చుంటే ఎంతకాలం అయినా ఏం అవుతుంది, అక్కడే ఉంటుంది అది. లేదండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు లోపాలు ఏమిటో అనే దాని మీద చాలా స్పష్టత ఉన్నదండి. లేకపోతే కాదండి, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ఎందుకు తీసుకుంటారండి? చాలా ఎందుకంటే ప్రజల్లో మోడీ ప్రభుత్వం ద్వారా ఏ విధంగా మతాల మధ్య కల్ముషాన్ని తీసుకొని వచ్చి ఆ వైషమ్యాలని తీసుకొని వచ్చి దేశానికి ఏ విధంగా నష్టం తీసుకొస్తున్నారు, ఆ అజెండా మీద ఫైట్ చేయడానికి వారు భారత్ జోడో యాత్ర తీసుకొచ్చారు. అద్వానీ రథయాత్ర చేశాడు, దాని ఫలితం మోదీకి వచ్చింది చాలా విరామం తర్వాత. భారత్ జోడో యాత్ర ఫలితం చెప్తా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వస్తుందండి. నేను అదే అంటున్నా. నేను అనేది ఏంటంటే రాదు అని అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది ఇక భారతదేశంలో అని చెప్పి నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. కరెక్ట్. సో ప్రజలతో మమేకం అవడానికి యాత్ర పనికి వచ్చింది. ఎవరు పాదయాత్ర అంటే ఈ భారత్ జోడో యాత్రే కాదు, భారత్ జోడో న్యాయయాత్ర అని మణిపూర్ నుంచి మహారాష్ట్ర, దాని ఆబ్జెక్టివ్ డిఫరెంట్, న్యాయం మీద. అంటే ఈ దేశంలో అనేక సమాజాలు అన్యాయానికి గురవుతున్నారు, అంశం మీద. అవన్నీ మీరు పుస్తకాలు రాయండి కావాలంటే, కానీ ప్రాక్టికల్స్ కాదు ఇవి. లేదండి, చెప్తాను, నన్ను చెప్పనే ఉంటాయి. ఈ అంశం మీద ఎంతో మంది ప్రభావితం అయ్యారండి. ఏది మీకు ప్రభావితం అయిన ఓట్లు వేస్తున్నారు. చూడండి, వచ్చే ఎలక్షన్లో చూడండి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటి చేయాల్సింది ఏంటి? ప్రజలకి నమ్మకం కదా, ఎప్పుడైనా సరే నమ్మకం. అది పార్టీ మీద కానీ పార్టీ నాయకుడి మీద కానీ నమ్మకం. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద కంటే ఎక్కువ నమ్మకం కలిగించగలగటమే కదా రాజకీయంకి ప్రధాన లక్ష్యం. సో ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన బదులు నేను ప్రధానమంత్రిని అయితే ఇంత గొప్పగా చేయగలను అనే నమ్మకం కలిగించగలగటమే అవతల మనిషి లక్ష్యం కావాలి. అది చేయాలి కదా అతను ముందు. దానికోసం అతను ప్రిపేర్ అవ్వాలి కదా, దాన్ని ఒక ఎవల్యూషన్ జరగాలి కదా అక్కడ. ఆ ఎవల్యూషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను. నేనే కాదు, కోటాని ప్రజలు అలా అనుకుంటున్నారండి. రాహుల్ గాంధీ గారు నిజంగా ఈ దేశాన్ని పాలించగలిగినటువంటి శక్తి కానీ క్వాలిటీస్ కానీ ఆయనలో ఉందని ఇప్పుడు కోటాని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రధాని మోడీ గారికి వీరికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. మోడీ గారు అంటే నమ్మకం అర్థమైందనే నమ్మకం మీకు కలిగింది, ప్రజలకు కూడా కలిగిందండి. ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, దేశ సంపద అంతా కూడాను మోడీ గారు కేవలం కొద్ది మంది వ్యాపారస్తులకి ఇస్తున్నారు. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. గత 40 yearsగా ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా లేదు ఈ దేశంలో. ప్రైజెస్ బాగా పెరిగిపోతున్నాయి. తర్వాత పేద ధనిక వర్గాల మధ్య ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోయినాయి. వీటన్నిటి విషయంలో మోడీ గారి యొక్క వైఖరి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వేరేజ్ రాహుల్ గాంధీ ఈ అంశాలన్నిటి మీద మాట్లాడుతున్నారు, ఈ అంశాలన్నిటి మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, పార్లమెంట్లో నిలదీస్తున్నారు, పార్లమెంట్ బయట మాట్లాడుతున్నారు. కాబట్టి మా సమస్యల మీద మాట్లాడే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారికి ఆ నిబద్ధత ఉన్నది, ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఈనాడు ప్రజలు గుర్తించారండి. వచ్చే ఎలక్షన్స్లో తప్పకుండా వారు ప్రజలు వారిని ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తుంది. ఫస్ట్ 2 phases వచ్చినటువంటి ఈ ఫీడ్బ్యాక్ లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగా ఉంది, బీజేపీ ఇండియా కూటమి పర్ఫార్మెన్స్ బాగా ఉన్నది. అందుకనే మోడీ గారు యొక్క స్పీచెస్ వింటుంటే ఏ ప్రధాని కూడాను, అసలు ఏ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కూడాను అట్లా మాట్లాడవలసిన స్పీచెస్ కాదు. ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ? ఏమంటున్నారు? మన రాజ్యాంగంలో సమానత్వం అనేది ఒక ముఖ్యమైనటువంటి విలువ. దేశంలో ఉన్నటువంటి అన్ని సమాజాలు సమానంగా ఎదగాలి, దేశ సంపద అందరికి కూడాను సమానంగా పంచుకోగలగాలి అని మనం కాంగ్రెస్ పార్టీ అంటుంటే, మోడీ గారు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సంపద అంతా కూడాను
మైనార్టీస్కి ముస్లిమ్స్కి పిల్లల్ని ఎక్కువ కంటున్నటువంటి ముస్లిమ్స్కి ఇచ్చారని పడుతున్నారు మీ దగ్గర నుంచి లాక్కుని వాళ్ళకి ఇస్తుందని చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ కూడాను దీన్ని హర్షించరు, అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. ఈయనేమిటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసిందా ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ వైరుధ్యం